హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ హస్. ఈరోజు వీడియోలో మనం 18 జనవరి అంటే ఈరోజు 2 షిఫ్ట్లలో జరిగిన టెట్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. మారుతున్న ప్రశ్నల సరళి కాస్త మారాలి మన సరళి. ఈ ట్యాగ్ ఎందుకు ఇచ్చామంటే మనకి పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కానీ షిఫ్ట్కి పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఆ టఫ్నెస్ పెరుగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకుంటే క్వశ్చన్స్ చాలా టైం టేకెన్ వచ్చాయి. అన్ని క్వశ్చన్స్ కూడా టైం కిల్లింగ్గా అడగడం జరిగింది. కొంచెం కఠినంగా ఉంది క్వశ్చన్ పేపర్ అని చెప్తున్నారు. బిట్స్ అన్నీ కూడా మనకి అప్లికేషన్లో వచ్చాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అని చెప్తున్నారు. మనకు జనరల్గా అయితే అంటే హాఫ్ బిట్స్ అప్లికేషన్ టైప్లో అడుగుతూ ఉంటారు. కాకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మెజారిటీ క్వశ్చన్స్ అప్లికేషన్లోనే రావడం జరిగింది. కొంచెం ప్రశ్నలు ఇబ్బంది పెట్టాయి అని చెప్పారు. మార్నింగ్ సెషన్ ఓకే, మనకి మార్నింగ్ సెషన్ కొంచెం మీడియంగానే వచ్చింది. మనకి టెట్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ మీకు డిఎస్సికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సుమతి శతక రచయిత ఎవరు అని అడిగారు. యాక్చువల్లీ మనకి సుమతి శతకానికి సంబంధించిన పద్యం రావడం జరిగింది. చాలా ఈజీ పద్యం వచ్చింది. లావు గలవారి కంటేను సంథింగ్ ఆ పద్యం వచ్చింది. దాంట్లో మళ్ళీ మనకి సుమతి శతక రచయిత అండ్ ఒక అర్థం అడగడం జరిగిందంట. ఈరోజు పద్యం చాలా ఈజీగా సింపుల్గా ఉంది అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోతన చరిత్ర రాసింది ఎవరు? ఇది మనకి పోతన చరిత్ర రచయిత వానమామలై వరదాచార్యులు. ఈయననే మనం అభినవ పోతన అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వర్షం నానార్థాలు అడిగారు. వర్షం నానార్థాలు తెలుసు, సంవత్సరం, వాన. నెక్స్ట్ ధర్మము వికృతి ధమ్మము. శతపత్ర గ్రంథ రచయిత. కొంచెం ఇది ఎక్స్పెక్టెడ్ చేయని విధంగా వచ్చింది బిట్, ఎందుకంటే మనకి 8th వరకే ఎనఫ్. బట్ ఇది మనకి 9th 10th నుంచి వచ్చిన క్వశ్చన్. శతపత్రం గ్రంథ రచయిత గడియారం రామకృష్ణ. నెక్స్ట్ ఎవరాలు అంతస్తాలు. ఇదైతే ఎంత ఇంపార్టెంట్ అంటే రిపీటెడ్ బిట్. అండ్ ఈ వీడియోలో మన పదజాలం వీడియోలో మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్. అంతస్తాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అప్లోడ్ చేసిన 2-3 వీడియోస్ నుంచే తెలుగు చాలా కవర్ అయింది. ఆ విభక్తులు కానీ గ్రామర్ కానీ ఆర్ కవిపరిచయాల వీడియో నుంచి కవిపరిచయాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇలా మనం అప్లోడ్ చేసిన 4 వీడియోలనే ఆల్మోస్ట్ తెలుగు చాలా వరకు కవర్ అయింది. ప్రతి సెషన్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఒకసారి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ పంచమ విభక్తి. డైరెక్ట్గా వలనన్ కంటెంట్ పట్టి ఇచ్చి ఇది ఏం విభక్తి అని అడగడం జరిగిందట. అది పంచమ విభక్తి. నెక్స్ట్ గద్యం. మాండలికం ప్రామాణికం గురించి మనకి గద్యం రావడం జరిగింది. చాలా ఈజీగానే వచ్చిందంట గద్యం కూడా. నెక్స్ట్ పెనిమిటి అర్థం. పెనిమిటి అంటే భర్త, సింపుల్. నెక్స్ట్ సహజ పండితుడు. పండితుడు అని ఏ కవికి బిరుదుంది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ సూరోజు బాలనరసింహ కవి. నెక్స్ట్ కర్తరి వాక్యం కర్మని వాక్యం నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ ఊరటి ఏ పండుగకు సంబంధించినది. ఇది మనకి లెసన్ మధ్యలో నుంచి వచ్చిన కంటెంట్కి రిలేటెడ్ క్వశ్చన్. ఊరటి అనేది మనం బోనాలకు సంబంధించినది. బోనాలలో ఈ ఊరటి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నీరటి అర్థం. నీరటి అంటే మనకి చెరువుకు సంబంధించిన తూముకు సంబంధించి నీళ్లు వదలడం అలాంటివి చూసుకునే వాళ్ళని మనం నీరటి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అలుగులు అర్థం బాణాలు. అలుగులు అంటే బాణాలు. సంశ్లేష అక్షరం పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. నెక్స్ట్ సైకాలజీ చూసుకుంటే నేను ఈ ఒక్క వీడియోలోనే 2 సెషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. సైకాలజీలో మనకు చాలా వరకు అప్లికేషన్ బిట్స్ అడగడం జరిగింది. తారన్ డైక్ ప్రకారం చేనేత చీర నేయడం ఏ నియమము అని అడిగారంట. మనకి తారన్ డైక్ నియమాలు ఉంటాయి కదా, సంసిద్ధత, అభ్యసన, ఫలిత నియమం. ఇది అభ్యసన నియమం అవుతుంది. నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. నెక్స్ట్ కోల్బర్గ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. వైగాట్స్కి నుంచి ఒక క్వశ్చన్, బండూరా సిద్ధాంతం పైన ఒక క్వశ్చన్, ఆర్టీఈ 2009 నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వైయక్తిక భేదాలకు సంబంధించి ఒక బిట్ అడగడం జరిగిందంట. పెరుగుదల వికాసం గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది.
నెక్స్ట్ చూడండి, మూర్తిమత్వం రిలేటెడ్గా ఒక బిట్ వచ్చింది. పునర్బలనాలు ఉద్దీపనకు సంబంధించి అప్లికేషన్ టైప్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ రక్షక తంత్రాల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. 5 నమూనా, మనకు 5 నమూనాలో సోపానాలు ఉంటాయి కదా, 5 సోపానాలు, దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ సైకాలజీ అని చెప్పాలి, ఎరిక్సన్ సిద్ధాంతం గురించి కూడా మనకి క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ చూస్తే ఒకసారి చూడండి. తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ ఇది. మా ఊరు రచయిత అడిగారు. మా ఊరు రచయిత ఆచి వెంకటాచార్యులు. మా ఊరు, ఆండాల్ బుర్రకథ, రాగమాల ఈయన రచనలు. నెక్స్ట్ తారండైక్ లా ఆఫ్ ఎఫెక్ట్ నుంచి ఈవినింగ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది సైకాలజీలో. హెడ్బర్ట్ టీచింగ్ స్టెప్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మెథడ్లో. పయ్యరా అంటే అర్థం అడిగారు. పయ్యరా అంటే అర్థం గాలి. నెక్స్ట్ గోవు అర్థం అడిగారు, మనకు తెలుసు ఆవు. మ్యాథ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ప్రాబ్లం రావడం జరిగింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మ్యాథ్స్లో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి రికగ్నైజేషన్ లేకుండా స్కూల్ పెట్టకూడదు ఏ సెక్షన్ కిందికి వస్తుంది. ఇది మనకి ఆర్టీఈకి రిలేటెడ్ క్వశ్చన్. ఆర్టీఈ సెక్షన్స్ అడిగారు. మీరు ఒకటి గమనించారో లేదో, మనకి ఈ ప్రతి టెట్లో ఆర్టీఈకి సంబంధించి సెక్షన్ అడిగారు. కొంచెం డెప్త్గా సెక్షన్స్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ చైల్డ్ రైట్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ లోక్సభ సీట్లు ఎక్కువగా ఉన్న స్టేట్స్, దీనికి సంబంధించి మనకి సోషల్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్లూరల్ ఫామ్స్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ కరెక్షన్ గురించి మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్లో మెన్సురేషన్ నుంచి ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. ఒక క్యూబైడల్ వాటర్ ట్యాంక్లో 50 లీటర్స్ పర్ మినిట్ నీళ్ళు పడుతున్నారు. ఇట్లా క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి క్వశ్చన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అందరూ పూర్తి క్వశ్చన్ చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళు చెప్పిన విధంగా మేము క్వశ్చన్స్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దిగువ తెలంగాణ ప్లాటు గురించి ఒక క్వశ్చన్ అడిగారు సోషల్లో. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో సోషల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇది 14 చూడండి, ఇది మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, కోల్బర్గ్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. మనం మార్నింగ్ సెషన్ సైకాలజీది ప్రీవియస్గా చూసాం. నెక్స్ట్ బ్రూనర్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఎరిక్సన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. అందుకే చెప్పాను నేను, అంటే సైకాలజీలో ఈరోజు 2 సెషన్స్లో కూడా ఎక్స్పెక్టెడ్గా మనం ఏ సిద్ధాంతాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విధంగానే క్వశ్చన్స్ రావడం జరిగింది. తండ్రి క్యూ పద్ధతి పాటించకపోతే పాటించాలని పిల్లవాడు, సంథింగ్ ఇది చెప్పే పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నాడు అని క్వశ్చన్ కావచ్చు. నెక్స్ట్ చూడండి, క్యాలీఫ్లవర్లో ఏ పార్ట్ని తింటాం? ఫ్లవర్, స్టెమ్, లీఫ్ ఆప్షన్స్. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది సోషల్లో. నెక్స్ట్ మనకి మార్నింగ్ సెషన్కి సంబంధించిన ఈవీఎస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, ఐరోపాలో ద్రాక్ష వైన్ తయారయ్యే ప్రదేశం ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈరోజు మనకి ఈవీఎస్కి సంబంధించి ఐరోపా ఖండం నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది మార్నింగ్ సెషన్ ఈవీఎస్లో. అండ్ శ్రీ హైత గజకేసరి నాణెం ఎవరిది అని అడిగిండు. మనకి ఇది సోషల్ టెక్స్ట్ బుక్లో ఈ నాణెం ఇమేజ్ ఉంటుంది, దాని కింద శ్రీ హైత గజకేసరి అని ఉంటుంది. ఇది మనకి కాకతీయులకు సంబంధించిన నాణెం. తెలంగాణలో లేని అడవులు ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సాంద్రీకరణం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. కొవ్వుల పరీక్షకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. గుండెకి సంబంధించి సరైన వాక్యం అని ఒక క్వశ్చన్ అడిగారు. రైస్కి ఒరైజా సటైవా అని పేరు పెట్టింది ఎవరు అని అడిగారు. ఇది లిన్నెయస్, మనకి మీకు తెలుసా అనే బాక్స్లో ఉంటుంది. విజయనగర రాజులకు సంబంధించి హజారా రామాలయం ఉంటుంది కదా, దాని మీద ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. మేబీ ఇది ఎవరి కాలానికి సంబంధించిన క్వశ్చన్ అని అడిగి ఉండొచ్చు. యూరప్ పవనాలపైన ఒక ప్రశ్న వచ్చింది. నెక్స్ట్ బాష్పీభవనం నుంచి ఒక క్వశ్చన్, బాష్పీభవనం అనే కాన్సెప్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. గ్రామ పంచాయతీ విధులు వచ్చాయి. కెరోటినాయిడ్స్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మార్నింగ్
సెషన్కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అని అడిగారా, మరి ఎలా అడిగారో తెలీదు. 1 కిలోమీటర్స్ మెజర్మెంట్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. శ్రీనివాస రామానుజన్ నెంబర్ అడిగారంట. అవధి వ్యవధిల లబ్ధం అడిగారంట. చతురస్రం సమగణం పైన ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. వయసుకు సంబంధించిన ప్రశ్న వచ్చిందంట. త్రిభుజ వైశాల్యం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. భిన్నాలలో పెద్ద భిన్నం అంటే కొన్ని భిన్నాలు ఇచ్చి అందులో పెద్ద భిన్నం అడిగారంట. 1 నుండి 110 వరకు సహజ సంఖ్యలు రాస్తే అందులో సున్నాలు ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి అని ఒక క్వశ్చన్ అడిగారంట. ఇది కొంచెం లాజికల్, చాలా ఈజీ. గసాగు గసాబాల పైన ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. నెక్స్ట్ దశాంశాల పైన ఒక క్వశ్చన్, ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇవి మనకి ఈరోజు 2 సెషన్స్లో జరిగిన టెట్కి సంబంధించిన క్వశ్చన్స్. మనకి ఈరోజుతో పేపర్ 1 ఎస్జిటికి వాళ్ళకి సంబంధించిన టెట్ ఎగ్జామ్స్ ముగిశాయి. గ్యాప్ ఇవ్వకండి, మనకి త్వరలోనే డిఎస్సి ఉండే అవకాశం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.